ఈ పాట నా హృదయాన్ని కొంచెం బాగుంది, మీరు నేర్చుకుంటే బాగుంటుందని ఇష్టపడ్డాను. ఇది మన పాట కాదు, వెనక వైపు ఇంకొక పాట ఉంది చూసారా? వెనక వైపు ఇంకొక పాట ఉంది, నీతి సూర్యుడు పరిచర్యకు దేవుడు మనకిచ్చిన కొత్త పాట. అది 12 గంటలప్పుడు పాడుకుందాం. కొత్త సంవత్సరంలోకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరైనా గొడవ చేస్తే కాస్త బయటికి వెళ్ళండి, చక్కగా పాడుకుందాం. చూడండి, కూర్చుంటా ఇట్రా లేకపోతే. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అందరూ నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ పేపర్ చూడండి, వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అందరూ చక్కగా ఒకటో చరణం పాడుకుందాం. మీరు అటు ఇటు తిరగొద్దు దయచేసి. దేవుని మందిరంలో పాట కలిసి చూడండి. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను,
నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా. అద్భుతం చేయయ్యా అని అడుగుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, అద్భుతం చేయి ప్రభువా. నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నా కుటుంబంలో అద్భుతం చేయి ప్రభువా. నీ జీవితంలో, సంఘంలో అద్భుతం చేయి. నమ్మి నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. స్తోత్రం. అందరూ హల్లెలూయా అంటారా? హల్లెలూయా. ఇప్పుడు మీరు కొంచెమన్నా వచ్చారా పాటలోకి? ఫస్ట్ చరణం చూడండి, బాగుంటుంది. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరు అంటారా? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి నిన్నేనే నీ వంటి వారు. ఒకటో చరణం వచ్చేసింది, మీకు వచ్చిందా రాలేదా? రెండో చరణం చూడండి, బాగుంటుంది. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే
నమ్మి ఉన్న యేసయ్యా నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నా నిన్నే నమ్ముకున్నా ప్రభు, నాకు ఇక ఎవరు లేరయ్యా. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటే నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా నువ్వే ప్రభువా, ఇంకెవరి వల్ల కాదయ్యా. కార్యాలకై ఎదురు చూస్తున్నా. పాడదాం, అందరం పాడండి. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అద్భుతం చేయి తండ్రి. నిన్నేనే నమ్మి ఉన్నా 2025 సంవత్సరం అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. గర్భఫలం విషయంలో, నేనే నమ్మి ఉన్నా కుటుంబ విషయాల్లో, చేతి పనుల విషయాల్లో, చదువుల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, వ్యాపార విషయాల్లో, సేవా విషయాల్లో, సంఘ విషయాల్లో, వివాహాల విషయాల్లో అద్భుతం జరుగును గాక యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో అద్భుతం జరుగును గాక. రోగాల విషయంలో అద్భుతం జరుగును గాక. అద్భుతం జరుగును గాక. నమ్మి చెబుదాం ఆమేన్. నిన్నేనే నమ్ముకున్నా, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే. ఇంకా నేను ఎవరిని నమ్మట్లేదు, నాకు ఏ మనిషి లేడయ్యా. నా వెనకాల ముందు ఎవరు లేరు. ఆకాశమందు నువ్వు తప్ప ప్రభువా నాకెవరున్నారయ్యా అని అడుగు. నువ్వు తప్పితే నాకెవరు లేరయ్యా. ఆకాశమందున్న దేవుడివి నువ్వేనయ్యా నాకున్నయ్యా. నువ్వు తప్ప నాకెవరూ లేరు. నువ్వు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. నిన్ను నేను నమ్ముకున్నా, నీ మీద ఆశ పెట్టుకున్నానయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అందరూ నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా అద్భుతం జరుగును గాక. 2025 సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా ఉండును గాక. అద్భుతం జరుగును గాక. బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం జరుగును గాక. మందిరాల్లో అడుగు పెట్టిన బిడ్డల జీవితాల్లో నజరేయుడైన యేసు నామములో అద్భుతం జరుగును గాక. ఆమేన్. Kishonala bare biri biri ko tuttukola ra bala bare ko shondala bare biri ko tuttukola ri ko tuttukola purala bare biri ko tuttuko shondala ra bala biri ko పరిశుద్ధాత్ముడే అద్భుతాలు చేసే ఆది అపోస్తలుల సంఘాల మీదకి వచ్చి అద్భుతాలు చేసిన ఆత్మ సంఘములో పని చేయను గాక. నీ కుటుంబంలో పని చేయను గాక. ఆమేన్. రాలాబా షొండలా బరబల బరి ko పేతురు యోహాను ద్వారా జరిగిన అద్భుతాలు, పౌలు ద్వారా జరిగిన అద్భుతాలు, సూచక క్రియలు జరుగును గాక. ఆమేన్. పురాలాబా రాబా రాబా స్తోత్రం. పురాలాబా రాబల బరి ko కూర్చుండాలా రాక పురాల బరి నింద ఎగిరిపోను గాక యేసు నామములో. అవమానం ఎగిరిపోను గాక. ఆమేన్. పురాలాబా రాబల బరి ko కూర్చుండాలా. ఆమేన్. ఏడుపు దుఃఖం ఎగిరిపోవును గాక యేసు నామములో. ఆమేన్.
నీ జీవితంలో ఎన్నడూ జరగని అద్భుతం 2025 సంవత్సరంలో నీ కన్నులారను చూచుదువు గాక. నా కన్నులార నేను చూచుదు గాక. యేసు నామములో చూచుదుము గాక. యేసు నామములో నజరేయుడైన యేసు నామములో చూచుదుము గాక. ఇప్పుడే కార్యం జరుగును గాక. ఆయన బాహువే, ఆయన హస్తమే, మోషే వెనకాలన్న చెయ్యి, ఆయన చాచిన చెయ్యి, మోషే కర్రను పట్టుకున్న చెయ్యి ఎర్ర సముద్రం లాంటి అద్భుతం చూచును గాక. పాయలవును గాక ఎర్ర సముద్రాలు. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? అందరి విశ్వాసంతో నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? సమస్త మహిమా ఘనత ప్రభావాలు తండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామంలో చెల్లును గాక. ఆమేన్. యేసు నామంలో ఈ కీర్తన మీ పాదాలకు అర్పిస్తూ సంఘమంతటగా తల వంచుకొని ఈ స్తుతి మీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెబుతారా హల్లెలూయా? అందరూ బిగ్గరగా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. 11:11 అయింది. నిద్రపోయే వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంది ఎవరు చెప్పట్లేదా? మేలుకున్న వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం. చక్కగా మీ ఒళ్ళో బైబిల్ పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు ఆత్మ నడిపింపుతో 11:30 ఆ టైం లోపల వాక్యం ముగించబడిద్ది. మీరు ఇంకొక గంటలో మీ ఇంట్లో పడకల మీద ఉంటారు, భయపడగాకండి. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి ఈ ఒక్క రోజుకి వాక్యం మనసు పెట్టండి. లైట్లన్నీ వేసి ఉండయా? 6 సరే. చూడండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. నిద్రపోగాకండి. చిన్న పిల్లల్ని లేపొద్దు, నిద్రపోనిండి వాళ్ళని. మీకు ఏదన్నా 1, 2 ఇబ్బందులు అయితే మా ఇల్లు ఉంది, అటువైపు 2 బాత్రూమ్స్ ఉంది, ఒంటరిగా అట్లా ఇల్లు రావచ్చు. అటు ఇటు వెళ్ళకాకండి. చీకటి, లైట్లు వేసాం. ఆ కొత్త సంవత్సరంలోకి మనం వస్తున్నాం. మా ఇల్లు మీరు అట్లా వాడుకోవచ్చు అన్నిటికీ. స్తోత్రం. హల్లెలూయా. ఇక నేను చెప్పేది మీరు మనసు పెట్టండి. నేను ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడు నాకు మన సంఘానికి వాగ్దానము ఇచ్చాడు. 40 రోజులు ఉన్నప్పుడు సంవత్సరానికి సరిపడిన వాక్యాలు ఇచ్చాడు. క్రిస్టమస్లకి 30 రోజులు వాక్యాలు చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత వాగ్దాన సందేశం కూడా మనకి ఇచ్చాడు. దాన్ని నేను మీతో పంచుకుంటా. బైబిల్ ఉన్నవారు కీర్తనలు 1:3 బైబిల్లో పెట్టుకోండి. ఎవరన్నా ముసలోళ్ళు, వృద్ధులు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే అటు కుర్చీలు ఉండే కూర్చోవచ్చు. మేమేమనుకోం. ఎవరికి కొంచెం ఇబ్బంది ఉన్నా అటు వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకా 2-3 కుర్చీలు అన్న అటు ఉండే తీసుకొచ్చి అటు ఇంటి కొంచెం తుడిచి ఆ పిల్లలకి చెప్పు. దయచేసి ఫోన్ చూడొద్దు. కొత్త సంవత్సరం తిట్లు తినగాకండి. నేనేం తిట్టండి, ఇబ్బంది పెట్టద్దు. ఫోన్ చూడొద్దు. ఈడ ఫోన్ పెట్టుకొని ఆడి సంఘానికి చెడ్డ పేరు తేగాకండి. కొంతమంది సంఘానికి చెడ్డ పేరు తెచ్చి మానుకుంటున్నారు వాళ్ళు. అట్లా చేయొద్దు. మీ ద్వారా ఎవ్వరూ మానుకోకూడదు.
సంఘానికి చెడ్డ పేరు తేకాకండి. చక్కగా మందిరానికి వచ్చారు, 1 గంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, మొహం మీద పెట్టుకోండి, చెవిలో పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి. దాన్ని ఎవరేం అడగరు కదా. ఈ 1 గంట దేవుడి కోసమే చెబుతున్నా నేను, నా కోసం ఏం కాదు, అర్థం చేసుకోండి. స్త్రీలారా మీరు కూడా ఫోన్ వచ్చిందని హలో అని పెద్దగా అనగాకండి. తల్లులారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టుకోండి, వాక్యం వినండి. కమలక్క హల్లెలూయా, బ్లాండినా వినండి, స్తోత్రం. ఇంకందరు రండి, వచ్చారు కదా. కీర్తన 1:3. టైం లేదు, చాలా వాక్యం ఉంది. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై అబ్బబ్బా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చెయ్యుందంతయు ఏమైద్ది? సఫలమైద్ది. విఫలమైద్దా? సఫలమైద్ది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అనండి. కళ్ళు మూసుకోండి. యేసయ్య ఈ వాక్యంలో నుండి మీరు మాట్లాడు, నేను ఒట్టివాడిని. దేవా నా నోటిని బోరగా వాడుకోండి, అభిషేకించు, మా అందరితో మాట్లాడు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం ఇవ్వండి. అడ్డగించే దురాత్మలు కంటికి కనపడకుండా అడ్డగించి దెయ్యాలు యేసునామములో బంధిస్తున్నా. తండ్రి మీరు మాట్లాడండి, యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చక్కగా వినండి. అందరికి వందనాలండి. ఒక్కసారి వందనాలు చెప్పండి. దేవసాయం అన్న వందనాలు చెప్పేమనుకోవద్దు. వందనాలమ్మ, వందనాలు చెప్పండి. పిల్లలు శ్రీవల్లి వందనాలు. ఇంకా చూడండి, కీర్తన 1:3 మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమని ఉందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రం దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడిందయి ఆకు వాడక తన కాలమందు డాష్ వలె ఉండును. సుప్రియ ఎలా ఉంటాడు? ఫలమిచ్చు చెట్టు వలె అనండి. ఫలమిచ్చు చెట్టు చూసారా? చెట్టు వేరు, మొక్క వేరు. చెట్టు వేరు, మొక్క వేరు. మీరు బాగా వినండి. అతడంట ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని రాయబడి ఉంది. ఫలమిచ్చు చెట్టు వలె అనే మాటను మీరు గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం మనం ఫలమిచ్చు చెట్టు వలె ఉండుదుము గాక. మీరు నమ్మి ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఎలా ఉండుదుము గాక? ఫలమిచ్చు చెట్టు. ఆ చెట్టు ఫలాలు ఇచ్చిన చెట్టులాగా మనం ఉండాలి. అలా ఉండుదుము గాక. ఆమేన్. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించున్నది. నువ్వు వృద్ధి పొంది మహాబలం గలవాడివైతే, నీ ప్రభావం వృద్ధి పొంది ఆకాశమంత ఎత్తైన, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. చాలండి. నేను మీకు చెప్పే కదా, ఆ చెట్టు నువ్వు నేను అవుతామని చెప్పి. బాగా వినండి. ఆ చెట్టు నా కళ్ళు చూసి వాక్యం వినండి. ఆ చెట్టు అంట ఇక్కడ ఒక రాజును సూచిస్తుంది. ఇక్కడ ఒక రాజుని చెప్పండి. ఇక నా కళ్ళు చూడండి. ఎవరిని సూచిస్తుంది? ఒక రాజుని. ఆయన పేరు నెబుకద్నెజరు. క్రీస్తుకు పూర్వం 500వ సంవత్సరం నుండి 70 ఏళ్ళు దాకా ఆయన ప్రభుత్వం. నెబుకద్నెజరు ఆయన కుమారుడు బబులోను ప్రభుత్వం చాలా పేరు ప్రఖ్యాతికి వచ్చింది. ప్రపంచాన్ని జయించాడు ఈ రాజు. ప్రపంచాన్ని జయించిన రాజు గ్రీకు రాజులాగా, అలెగ్జాండర్ రాజులాగా, రోమా చక్రవర్తుల్లాగా, నెపోలియన్ లాగా. ఇతడు మంచి బలమైన రాజు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు ఇశ్రాయేల్ దేశాన్ని కూడా జయించాడు. యెరూషలేమును తగలబెట్టాడు. ఆ ఇశ్రాయేలీని చెరకు తీసుకొని పోయాడు. ఒకరోజు నెబుకద్నెజరు దానియేలు ప్రవక్తగా ఉన్న దినాల్లో మంచం మీద పండుకొని నిద్రపోతుంటే ఆయనకు ఒక కళ వచ్చింది. విచిత్రంగా మీకు కూడా ఏమొస్తాయి? కళలు వస్తాయి. ఇప్పుడు పడుకొని నిద్రపోతానంటే చర్చిలో. హల్లెలూయా, హల్లెలూయా. చర్చిలో నిద్రపోతుంటే ఏమొస్తాయి? నిద్రపోకండి. ఆయన పడక మీద పండుకొని నిద్రపోతుంటే ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక బ్రహ్మాండమైన చెట్టు కనపడింది.
అసలు ఆయనకు వచ్చిన కళ అంత స్పష్టంగా గుర్తుపెట్టుకున్నాడు. చూడండి ఎంత బాగా వచ్చింది. అది దర్శనం, అందుకని అది స్పష్టంగా గుర్తుంది. ఆ రాజు పండుకున్నప్పుడు ఒక కళగా అంటున్నాడు, అది దర్శనం. ఆ దర్శనంలో ఆ కళలో ఆయనకి ఏం కలిగిందంటే భూమి మధ్య ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు చాలా పెద్దది, బ్రహ్మాండమైన చెట్టు. దాని పై కొమ్మలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూమి మధ్యలో ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు చాలా బలంగా ఉంది. ఆ చెట్టు అటువైపుకి ఇటువైపుకి విశాలంగా వ్యాపించింది భూమి అంతా. భూమి మధ్య చెట్టు, బ్రహ్మాండమైన చెట్టు, పచ్చని చెట్టు, దాని కొమ్మలు ఆకాశాన్ని అంటిని, వెడల్పు భూమి అంతా నిండుంది. ఆ చెట్టు కొమ్మల మీద పక్షులు ఉన్నాయి. ఆ చెట్టు కింద చాలా పశువులు ఉన్నాయి. చెట్టు అంతా పక్షులు ఉన్నాయి. దాని కొమ్మలు బలంగా ఉన్నాయి. చెట్టు నిండా ఫలాలు ఉన్నాయి. సమస్త జీవకోటికి సరిపోయినంత ఆహారం ఉంది చెట్లు. ఆ చెట్టు చాలా గ్రీనిష్గా పచ్చగా ఉంది. దర్శనం బాగా చూస్తున్నాడు అతను. దాని ఆకులు సొగసుగా ఉన్నాయి. దాని పండ్లు విస్తారంగా ఉన్నాయి. దాని నీడన అడవి జంతువులు ఉన్నాయి. సరిపోయినంత ఆహారం ఉంది. ఈ లోపల ఆయన అలా చెట్టుకెళ్ళి చూస్తుందంటే ఒక జాగారుకుడు, ఒక పరిశుద్ధుడు పెద్దగా కేకలేసి బిగ్గరగా, ఆ చెట్టును నరికివేయము అని అన్నాడు. ఎప్పుడైతే ఆ జాగారుకుడు, ఒక పరిశుద్ధుడు చెట్టు నరికివేయి అని అన్నాడు, ఆ పచ్చని చెట్టుని, సొగసు కలిగిన చెట్టుని, ఫలాలున్న చెట్టుని, భూమంతా వ్యాపించున్న చెట్టుని, ఆకాశాన్ని కొమ్మలంటిన చెట్టుని నరికివేయండి అనంగులోనే వెంటనే ఒక వ్యక్తి వచ్చి దాన్ని నరికేశాడు. అయితే ఆ స్వరం అంటుంది, మొద్దును మాత్రం ఉంచండి అని. మొద్దునుంచు. ఆ కళ్ళలో అతను చూస్తున్నాడు. ఆ దర్శనంలో చెట్టు నరికివేయబడింది. దాని నీడున్న అడవి జంతువులు తోలేశారు. దాని మీద ఉన్న పక్షులు ఎగిరిపోయినాయి. దాని మీద ఉన్న ఆహారం అంతా పోయింది. చెట్టు సొగసు పోయింది. చెట్టు కొట్టివేయబడింది, నరకబడింది. అప్పుడు ఉలికి పళ్ళేశాడు. మొద్దు ఉంది. ఆ మొద్దుని ఇనుము ఇత్తడితో గట్టిగా కట్టించాడు. 7 కాలములు అలా జరుగునని చెప్పాడు. ఆ 7 కాలములు ఆ చెట్టు మొద్దు ఉంటది. భూమిలో మొద్దు కొట్టివేయబల్ల 7 కాలములు కూడా వాన పడతా, వానకి తడిచిద్ది, మంచుకు తడిచిద్ది, ఎండకి ఎండిద్ది ఆ చెట్టు. 7 కాలములు ఇలాగ జరుగునన్నాడు. ఎప్పుడైతే ఆ కళ ఆయనకి నిద్రలో వచ్చిందో ఆ రాజు ఉలిక్కిపళ్ళేసి ఒళ్ళంతా చెమట్లు పట్టి ఆ దర్శన భావం అర్థం కాక నెబుకద్నెజరు అనే రాజు బబులోను రాజ్యంలో ఉన్న కల్దీయులని, జ్యోతిష్కుల్ని, మాంత్రికుల్ని, శకున గాండ్రని, గారడి విద్య కలిగిన వారిని అందరిని పిలిపించి ఇదిగో నాకు ఇలా కళ వచ్చింది, దీని భావం ఏందని అడిగితే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ కలిగిన దానియేలుని పిలిపించాడు. దానియేలు, నీకు ఏ కళ భయపెట్టదు. నీ దేవుడు మహోన్నతుడైన దేవుడు, నీ దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. నువ్వు సకల కల్దీల శకున గాండ్రకు అధిపతిగా నేను నియమించా. నీ యందు పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి నీకే కళ విస్మయం చెందదు. ఇదిగో దానియేలు, నాకు ఈ కళ వచ్చింది, దీని భావం ఏందో తెలియదని అడిగితే దానియేలు అడుగుతాడు, అయ్యా నీకు వచ్చిన కళ ఏందో చెప్పు అయ్యా రాజా అంటే. రాజు కళ చెబుతాడు. కళ చెప్పినప్పుడు దానియేలు ఆ కళ విన్న తర్వాత గంట సేపు విస్మయం పొంది గంట సేపు మౌనంగా ఉంటాడు. 1 గంట అని ఉంటుంది. గంట సేపు. అప్పుడు రాజు అంటాడు, ఎందుకు నువ్వు అలా భయంకరంగా ఉన్నావు, ఎందుకు నువ్వు అలా బాధగా ఉన్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, రాజా ఆ కళ భావం నీ శత్రువులకు జరిగితే బాగుండు, అది నీకు జరగటం బాగోదయ్యా అని అన్నాడు. ఏంది దాని భావం ఏందంటే అప్పుడు చెబుతున్నాడు, ఇదిగో భూమి మధ్య ఉన్న ఆ చెట్టు నువ్వే, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది అని 22వ వచనంలో చదివాం చూడండి. రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. 22 దానియేలు గ్రంథం 4:22. నువ్వు వృద్ధి పొంది మహాబలం గలవాడివైతివి, నీ ప్రభావం వృద్ధి పొంది ఆకాశం అంత ఎత్తైంది, నీ ప్రభుత్వం లోకమంతలో వ్యాపించింది. చెట్టు నరుకు, దాన్ని నాశనం చేయగాని దాని మొద్దును భూమిలో వండని, ఇనుము ఎత్తడి కలిసిన కట్టుతో 7 కాలాలు గడుచు వరకు పొలంలో పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనమని జాగారుకురుడు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించు, నువ్వు వింటివి కదా రాజా
ఆ చెట్టు నువ్వేనయ్యా. 7 కాలాలు నీ ప్రభుత్వంలో నువ్వు రాజుగా ఉండవు. మనుషులు నిన్ను తరుముతారు, మనుషులు నిన్ను తరుముతారు. నువ్వు అడవి పాలవుతావు. పశువు మనసు నీకు వచ్చింది. గడ్డి తింటావు, మంచుకు తడుస్తావు, ఎండకి ఎండుతావు, వానకు తడుస్తావు, అడవిలో ఉంటావు. అయితే ఒకటి రాజా, 7 కాలముల తర్వాత మరలా నీ రాజ్యం నీకు వచ్చిద్ది, నీ ప్రభుత్వం నీకు వచ్చిద్ది. మరలా నువ్వు వికసిస్తావు, మరలా ఫలమిచ్చు చెట్టులాగా మారతావు. ఎప్పుడంటే అప్పుడు నీకు పశువు మనసు పోయి మానవ మనసు వచ్చిద్ది. ఇది ఎందుకు జరుగుతుందంటే 26వ వచనం ఎందుకు జరుగుతుందో చెబుతాడు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించిన వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఎలాగూ. హల్లెలూయా చెబుతారా? గట్టిగా చెబుతారా? హల్లెలూయా. ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైందా? నాకు కలిసి చూడండి. ఎందుకో అర్థమైందా? ఋతుమక్క వాక్య విను. ఎందుకు అర్థమైందా? సర్వోన్నతుడకు దేవుడు భూమి మీద ఉన్న అధికారాలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అధికారం ఇస్తాడు, ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తాడు, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ప్రభుత్వం ఇస్తాడు. అది నీకు తెలియటానికి 7 కాలాలు పట్టిద్దని చెప్పాడు. నీ బలం బట్టి కాదు నువ్వు రాజువైంది, నీ శక్తిని బట్టి కాదు నువ్వు రాజువైంది, నీ జ్ఞానాన్ని బట్టి కాదు నువ్వు రాజువైంది. దేవుడు కృప ద్వారా నువ్వు రాజు అయ్యావని చెప్పాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టండి. ఆయన ఒక మాట అంటాడు, అయినా కానీ నువ్వు ఒక్కసారి దేవుణ్ణి వేడుకొని నువ్వు చేసే పాపాలు మాని నీతి న్యాయాలు అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారి ఎందుకు కరుణ చూపితే ఒకవేళ ఆ కళ నీకు జరగకుండా పోయిద్దని అంటాడు. అది విని మౌనంగా ఉంటాడు నెబుకద్నెజరు. తర్వాత సంవత్సరానికి 12 నెలలకి లేదు, కరెక్ట్గా సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఇశ్రాయేలు 12 గోత్రాలు, యేసు ప్రభు శిష్యులు 12 మంది, పరలోకంలో గుమ్మాలు 12, పునాదులు 12. 12 బాగా గుర్తుంచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత రోజుల్లో లేదు, సంవత్సరాలను ఎలా లెక్కేసేవారు అనుకున్నారు? అమావాస్య అయిపోయిన తర్వాత రోజు నుంచి పౌర్ణమి దాకా నెల. ప్రతి నెలలో అమావాస్య వచ్చింది, పౌర్ణమి వచ్చింది, అమావాస్య వచ్చింది, పౌర్ణమి వచ్చింది, అమావాస్య వచ్చింది, పౌర్ణమి వచ్చింది. అలా లెక్కేసేవాళ్ళు. కాలములు, దినములు, సంవత్సరములు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను సూచించుటకై పెట్టాడని ఆదికాండం 1:4వ దినమును చేసినప్పుడే చెప్పాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. 12 నెలల తర్వాత దర్శనం జరిగింది నిజంగానే. కొంతమందికి లేదు, కళ వచ్చింది, దర్శనం వచ్చింది, జరగలేదు అంటారు. జరిగిద్ది. దేవుడు చూపెట్టిన దర్శనం అయితే ఖచ్చితంగా జరిగిద్ది. 12 నెలల తర్వాత ఒకరోజు సాయంకాలం దావీదు కనుక మిద్దె మీదకి ఎక్కి నడిచినట్టు ఈయన కూడా లేచి తన నగర్లో బబులోను దేశంలో, బబులోను పట్టణంలో ఆ పైన నగర్లో, తన రాజనగర్లో అంతస్తు మీద నడుస్తా ఇదిగో ఇట్లా అనుకున్నాడు ఆయన. 30వ వచనంలో, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణం నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించింది కదా అని అనుకున్నాడు ఆయన. చూసారా ఈ మహావిశాలమైన పట్టణం, ఈ గొప్ప పట్టణం, దాని వైభవం, ఇది నేను కట్టించింది, నా రాజధాని అని గర్వించాడు మనసులో. ఎప్పుడైతే అలా గర్వించాడో ఆ జాగారకుడు పరిశుద్ధుడు మరలా ఆకాశం నుండి బిగ్గరగా స్వరం వినబడింది. అప్పుడు ఆ స్వరం ఎప్పుడైతే వినబడిందో మనుషులు అతన్ని తోలేసేశారు. అతను అడవిలోకి వెళ్ళాడు. పశువు మనసు వచ్చింది. గర్వం ఎవరికి వచ్చిందో వాళ్ళకు పశువు మనసు ఉన్నట్టు మానవ మనసు పోయింది అతనికి. పశువు మనసు వచ్చింది. అతిశయించాడు, గర్వపడ్డాడు. ఆ చెట్టు కొట్టివేయబడింది.
దాని సొగసు పోయింది, దాని ఆకులు పోయింది. అతను అడవిలో పశువుల మధ్య ఉన్నాడు, వానకు తడిచాడు. అతను గోర్లు పెరిగినాయి, తల వెంట్రుకలు పెరిగినాయి, ఒంటి మీద బట్టలు లేవు, పశువులాగా తడిచాడు. తర్వాత ఒకరోజు అతనుకు బుద్ధి వచ్చింది, మానవ బుద్ధి. తప్పిపోయిన కుమారుడికి ఒకరోజు ఏమొచ్చింది? బుద్ధి వచ్చినట్టు 34వ వచనంలో, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడిని, నా కళ్ళు ఆకాశం తట్టెత్తేది, చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించాడంట. అయ్యా, నా రాజ్యం నా రాజధాని నేను కట్టా, నా పట్టణం అనుకున్నా, నా అధికారం అనుకున్నా. కాదయ్యా, నువ్వే ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తావు, నువ్వే నిజమైన దేవుడు అని ఆయన దేవుణ్ణి స్తుతించినప్పుడు మరలా అతని రాజ్యం అతనికి 36వ వచనంలో అతని బుద్ధి అతనికి వచ్చింది. ఆ రాజ్యంలో ఉన్న వారికి లెక్కల విషయంలో డౌట్ వచ్చి మరలా రాజుగారి దగ్గరికి వస్తే అతనికి మానవ బుద్ధి కలిగితే అతన్ని తీసుకొని వెళ్ళారు. మరలా అతన్ని స్థిరపరిచాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దు. హల్లెలూయా, హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా అంటారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనంలో ఉంటుంది, పరలోక సేన ఎడల భూనివాసులు ఎడల ఆయన అధికారి అంట. చాలామంది అనుకుంటారండి దేవుడు అసలు ఏడన్నారు, అది తప్పు. దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకానికి దేవుడు, భూలోకానికి దేవుడు. ఈ అధ్యాయంలో మీరు చదివితే 37వ వచనంలో ఆయన పరలోకానికి కూడా రాజు అని ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరండి దేవుడు పరలోకానికి రాజు? ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు ప్రభుత్వం, అధికారాలు, పదవులు, ఆయన ఇష్టం. ఆ ఫలమిచ్చు చెట్టు రాజును సూచిస్తుంది. ఫలమిచ్చు చెట్టు రాజును సూచిస్తుంది. ఆయన ఇష్టం. ప్రతి అధికారం ఆయన నుండే వస్తుంది. కాబట్టి మనం రాజులు అవ్వాలంటే, అధికారులు అవ్వాలంటే, నాయకులు అవ్వాలంటే ఎవరిని స్తుతించాలి చెప్పండి? ఎవరిని? దేవుణ్ణి. ఎవరి చేతిలో ఉండయి అవి? దేవుడి చేతిలో ఉండయి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రెండో మాట, ఆదికాండం 49:22. ఆదికాండం 49:22. బైబిల్ ఉన్నవారు త్వరగా 49:22. ఏసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి. ఇందాక ఫలించే చెట్టు, ఇందాకేంటిది? ఫలించే చెట్టు. ఆ ఫలించే చెట్టు రాజుల్ని, అధికారుల్ని, నాయకుల్ని సూచిస్తుంది. ఇక్కడ ఆదికాండం 49:22లో యాకోబు ఏం చేశాడంటే, అతను అవసాన కాలమందు, అతను చనిపోయే ముందుగా, వృద్ధుడయ్యి చనిపోయే ముందు తనకు 12 మంది పిల్లల్ని పిలిచాడు. వరసగా పిలిచి ఒక్కొక్కరిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళ గురించి ప్రవచిస్తున్నాడు, వాళ్ళకి చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు రూబేను, షిమ్యోను, లేవి, యోధా, ఇస్సాకారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు గురించి చెప్పి చివరిలో ఏసేపు 11వ కుమారుడు. ఎన్నో కుమారుడు? 11. ఏసేపు దగ్గరకు వచ్చేటప్పుడు అన్నాడు, ఇదిగో ఇతడు ఫలించేడి కొమ్మ. ఏసేపు ఫలించేడి కొమ్మ అంట. ఓట యొద్ద ఫలించే కొమ్మ. ఎక్కడెక్కడో కాదు, ఓట దగ్గర ఫలించే కొమ్మ. ఈరోజు నీ పిల్లలు, నా పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు కొమ్మలతో సమానం. దేంతో సమానం చెప్పండి? దేంతో? కొమ్మలతో. ఈ కొమ్మలు ఫలించును గాక. ఆమేనానండి, ఆమేనానండి, ఆమేనానండి. నా బిడ్డలు ఫలించును గాక, మా కొమ్మలు ఫలించును గాక. యాకోబు ప్రవచిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆ ప్రవచనంలో చెబుతున్నాడు, ఏసేపు ఫలించాడు కొమ్మ. ఎందుకు ఫలించాడు తెలుసా? ఏసేపు ఎందుకు ఫలించాడు? ఓట దగ్గర ఎందుకు ఫలించాడు తెలుసా? ఏసేపు అన్నల చెడుతనమంతా తండ్రికి చెప్పేవాడు. 17 ఏళ్ళప్పుడే, ఎక్కువ తగ్గించు రిపీట్, 17 ఏళ్ళప్పుడు ఏసేపు అన్నలతో పాటు గొర్రెలకు వెళ్తే, ఇతడు చిన్నోడు,
బెన్యామీన్ ఇంట్లోనే ఉంటాడు. 11 మందిలో చిన్నోడు యోసేపు. అన్నలు చాలా బలంగా ఎత్తుకుంటారు యాకోబు కుమారులు. 11 మంది ఇష్టం వచ్చిన గొర్రెను చంపుకొని తినేవాళ్ళు, ఇష్టం వచ్చిన మేకను చంపుకొని తినేవాళ్ళు, నానా దుష్టముఖం ఎత్తకపోయిందని చెప్పేవాళ్ళు. 11 మంది దేవుడికి వ్యతిరేకంగా నడిచారు. కానీ యోసేపు దేవుడికి ఎందు భయభక్తులు కలిగి నడిచాడు. యవ్వన కాలంలోనే దేవుని దర్శనాలు చూశాడు. తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు. చాలా మంది ఇంట్లో తండ్రికి ఇష్టంగా ఉండరండి. ఊర్లో వాళ్ళందరికీ ఇష్టమే మళ్ళా ఇల్లు అంటే. అరే మామ బాగున్నావా, బాబాయ్ బాగున్నావా, పిన్ని బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, ఏమే బాగున్నావా. ఊర్లో వాళ్ళందరితో ఇష్టంగా ఉంటారు, తండ్రితో ఇష్టంగా ఉండరు, తల్లితో ఇష్టంగా ఉండరు. యోసేపు అలా కాదు. అతను గుడారంలో తన తండ్రికి ఇష్టడుగా ఉండి అన్నల చెడుతనమంతా చెప్పేవాడు. అప్పుడు అన్నలు పగబట్టారు. అరే ఈడేరా మొత్తం తండ్రికి చెప్పేది మనం చేసేయన్ని, ఈడు పోతే కానీ ఇల్లు బాగుపడదు అనుకున్నారు. అనుకొని అతను నమ్మేశారండి, తండ్రికి దూరం చేశారు. అతడు ఐగుప్తు దేశంలోకి వచ్చాడు, దాసుడయ్యాడు. సంఖ్యలు అతను బాధించింది. ఆ ఇంట్లో పనివాడయ్యాడు. అతడు పట్టుకుందల్లా ఆశీర్వదించబడింది. ఐగుప్తు దేశంలో నిజమైన ఏకైక దేవుడికి సాక్షిగా బతికాడు. దాసుడుగా ఉండి, ఇంటిలో పనివాడిగా ఉండి కూడా ప్రార్థించేవాడు. దేవుడు వాక్యం చదివేవాడు. దేవుడు మనసు కలిగి ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు పోతీఫరు కూడా. ఇదిగో ఇతను స్పెషల్, ఇతనులో ఏ చెడుతనం లేదని తన ఇల్లు అప్పగించాడు. ఇతను దొంగ కాదు, దొంగతనం లేదు అతనిలో. శ్రీవల్లి వాక్యం విను, అతనిలో దొంగతనం లేదు. దొంగోడికి ఎవరన్నా తాళం చేతులు ఎత్తారా? ఇచ్చి చూడండి ఒకసారి. ఏమన్నా ఉంటాయి ఇంట్లో, మొత్తం తినేస్తాడు, మొత్తం తీసుకుపోతాడు. యోసేపుకి ఇల్లు అంతా అప్పగించాడు పోతీఫర్. ఆ యజమానికి ఒక భార్య ఉంది, ఒకే ఒక్క భార్య. ఆ భార్య యోసేపు యవ్వనస్తుడు, రూపవంతుడు, యవ్వన కాలంలో ఉన్నాడు. 21 ఏళ్ళు, 22 ఏళ్ళు అండి. ఇక్కడ 20 నుండి 25 ఏళ్ళలోని చేతులు ఎత్తండి. 20 to 25, 20 నుండి 25 చెయ్యొత్తండి. అరే చెయ్యెత్తలేకపోతున్నారు, చేతులు దించండి. 18 నుండి 25 ఏళ్ళలోన ఆడపిల్లల చేతులు ఎత్తండి. 18 ఏళ్ళ నుండి 20. అరే చెయ్యి ఎత్తడానికి ఏమైందమ్మా? సరే 16 నుండి 20, 25, 16 నుండి 20 చేతులు దించండి. నిండు యవ్వన కాలంలో ఆమె కన్నేసి యోసేపును రోజు ఇసుకేస్తుంటే, ఒకరోజు యోసేపు ఒక గదిలోకి వెళ్తే ఆమె వెనకపోయి అతను చొక్కా పట్టుకుంటే దాన్ని ఇదిలించుకొని యవ్వన కాలంలో బయటికి పరిగెత్తాడండి. ఒకే మాట అన్నాడు, నువ్వు నా యజమానుడు భార్యవి, పొరుగువాడి భార్యవి. నేను యెహోవా దృష్టికి దుష్కార్యం ఎలా చేతును, నా దేవుడు పరిశుద్ధుడని చెప్పి ఆమెకు చెప్పాడు. చప్పట్లు కొట్టండి. అప్పుడు ఆమె పెద్ద కేకేసింది, ఇదిగో పలానా హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేశాడు. ఆమె నిందలేసింది, అతని మీద అవమానించింది, జైల్లో వేసింది. స్త్రీ చెబితే అందరూ అంటారు, మగోడు ఎన్ని మొత్తుకున్నా వినేవాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? ఎండరు. ఆడాము ఒక్క మాట చెబితే చాలు. ఆడాము చెబితే గోడ కట్టినట్టంట, మగవాళ్ళు చెబితే తడికి కట్టినట్టంట. ఇక ఏడిసి పోతీఫర్ దగ్గర నేను గదిలోకి వెళ్ళా, వాడు వచ్చాడు, నేను అంత నిప్పునని ఏడిచింది. మరి భర్త ఏం చేస్తాడు? కోపం వచ్చి తీసుకెళ్ళి జైల్లో వేసాడు యోసేపుని. అతడు ఎందుకు జైల్లో పడ్డాడు తెలుసా? తన నీతిని బట్టి. చప్పట్లు కొట్టండి. అందుకనే యాకోబు ఏమని దీవించాడు తెలుసు యోసేపుని? నువ్వు ఓట యొద్ద ఫలించే కొమ్మ, ఓట దేవుడు, ఓట యొద్ద ఫలిస్తావు, నువ్వు రెమ్మలు కాస్తావు, నీ కొమ్మ గోడలకెక్కిద్ది, విశాలమైద్ది, ప్రాకిద్ది. ఆ కొమ్మ నువ్వు ఫలిస్తావు, నువ్వు ఎండిపోవు. ఎందుకంటే యోసేపు యవ్వన కాలంలో దేవుడికి ఇష్టంగా నడిచాడు.
ఏ కాలంలో అండి? చెప్పండి, ఏ కాలంలో? ఒక్కొక్కడు అంటాడు, ఇదిగో నాకు రూప్ లైన్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, పక్క బోటు మీద ఇంకొకటి ఉందిరా, 13వ వార్డులో ఒకటి ఉంది. మరి ఏందనుకున్నా మగోడిని అంటేనే అంటాడు. ఒక్కొక్క పిల్ల అనేది, నీకేం చెప్పాను, నాకు బాయ్ ఫ్రెండ్స్ 4 అని చెప్పి. ఏసేపు అలాంటోడు కాదండి. ఏసేపు యవ్వన కాలంలో దేవుడికి సాక్షిగా పవిత్రతతో నడిచాడు. అందుకనే 11 మందికి లేని ఆశీర్వాదం ఏసేపుకు వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏసేపు ఏ కొమ్మ? ఫలించేడి, ఓట యొద్ద ఫలించేడి, అలా మన పిల్లలు ఉందురుగాక. ఆమేనండి. మన కుమారులు ఉందురుగాక, మన కుమార్తెలు ఉందురుగాక. ఆమె 2:3 చూడండి. 3 చూడండి. యోహాను సువార్త 15:4. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటా. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ ఫలించు తీగలు. చెప్పండి ఇప్పుడు ఏంది? 3 ఫలించు. 1 మర్చిపోయారు. ఫలించు చెట్టు, ఫలమిచ్చు చెట్టు, ఫలాలు ఇచ్చే చెట్టు. 2 ఫలించే కొమ్మలు. ఏంటి? ఫలించే కొమ్మలు. 3 ఫలించు తీగలు. ఫలించు తీగలు తెలుసా మీకు? తీగలు ఏంది? కరెంటు తీగలా? కరెంటు తీగలు తెలుసు అనుకున్నారు, లేనిపోయింది. కరెంటు తీగలు కాదు. ఇప్పుడు బీరకాయకి ఏమంటాయి? తీగలు అనండి. పొట్లకాయకి, సొరకాయకి, గుమ్మడికాయకి. ఒక తెలివైనోడంట పెద్ద యాప చెట్టు కింద ప్రయాణం చేసి అలిసిపోయి టవల్ చుట్టి ఆ కింద మొద్దు యాప చెట్టు కింద దిండుగా పెట్టుకొని పొనుకున్నాడంట. పొనుకొని చెట్టుకెళ్ళి చూసి దేవుడికి తెలివి లేదురా అనుకుంటున్నాడంట. దేవుడికి ఏమి లేదు. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద చెట్టుకి ఎంత యాపకాయలు, ఎంత పెద్ద చెట్టుకి ఎంత యాపకాయలు. యాపకాయలు తెలుసా? యాపకాయలు కూడా తెలియదా? ఎగ్ ఫ్రైడ్ రైస్ తెలుసా? చికెన్ ఫ్రైడ్ రైస్, కబాబు ఇవి తెలుసు. ఇప్పుడు తరానికి ఐస్ క్రీమ్స్. యాపకాయలు ఏం తెలుసు? చూడండి, యాపకాయలు తెలుసా? అమ్మయ్య పానీలే. తెలిసిందా? ఆ యాపకాయలను చూసి అసలు దేవుడికి బుర్ర ఉంది కానీ బుర్రలో గుజ్జు లేదు. ఎంత పెద్ద చెట్టుకి ఎంత కాయలా, అటేమో ఎంత చిన్న తీగకి ఎంత పెద్ద గుమ్మడికాయ, ఎంత చిన్న సన్న తీగకి ఎంత పొడుగు పొట్లకాయ. ఏంది? దేవుడికి అసలు తెలివే లేదు, దేవుడికి గుజ్జు లేదు అనుకుంటా పొనుకున్నాడంట. బాగా అలిసిపోయాడు కదా ప్రయాణికుడు. ఎర్రని ఎండలో నిద్రపోయాడు. తర్వాత 1 గంట 2 గంటలకు మెలకు వచ్చితే కళ్ళు తెరిసేలకి యాపకాయలన్నీ అతని మొహం మీద, మూతి మీద, ముక్కు మీద, తల మీద, కాళ్ళ మీద, చేతుల మీద పడి ఉన్నాయి. అప్పుడు మెలకు వచ్చి చూసుకుంటే యాపకాయలన్నీ పడి ఉన్నాయి. పడి ఉంటే అప్పుడు అనుకున్నాడంట, అమ్మో నిజంగా ఎంత పెద్ద చెట్టుకు గుమ్మడికాయ గుర్తి నా తల పగిలిపోయేది కదరా. దేవుడికి తెలివి లేదు, నాకు లేదు అనుకున్నాడంట. ఎవరికి లేదు? నాకు. నిజంగా గుమ్మడికాయ యాప చెట్టుకుంటే ఎవరన్నా నిద్రపోతారా? నిద్రపోతామా మనం? తాటి చెట్టు కింద నిద్రపోతారు మీరు? పోతారా? అసలు తాటి చెట్టు వరకు గాలి తినబడిద్ది. దేవుడికి తెలివి ఉంది, ఆలోచన ఉంది, వివేకం ఉంది. ఆయనే సమస్తాన్ని పుట్టించాడు, కలగజేశాడు. తీగలు ఏంటి? తీగలు ఉన్నాయి. చిక్కుడుకాయలకి ఏముంటాయి? తీగలు ఉంటాయి. తీగలు ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షవల్లి నేను, తండ్రి వ్యవసాయకుడు, శిష్యులారా మీరు తీగలు.
సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించారే. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నతమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించారే. భూముల కంటే, లోకము కంటే, ఆస్తుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించారే. మీరు తీగలు, శిష్యులు తీగలు, సమర్పించుకున్న వాళ్ళు తీగలు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళు తీగలు. ఇప్పుడు అన్నాడు, నా యందు నిలిచి ఉండండి. మీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఎగతాళి వచ్చినా, అపకాశం వచ్చినా, అన్నీ వడిచి విధులు పోయినా, అందరు వెళ్ళిపోయినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి ఆరోగ్యం నీ మాట చాలయ్యా. పాడండి. నీ చూపు చాల, పాడును. చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చప్పట్లు. నీ ఉంటే నాకు చాలు. నోరు తెరవాలి అందరూ. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకునావా పగిలిపోయినా. నేను సేవకు సమర్పించుకున్నప్పుడు మా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో సేవకప్పుడే యవ్వన కాలంలో 20 ఏళ్ళు అప్పుడు నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది. 21 సమర్పించుకున్నా. ఇప్పుడు 40. 21 సమర్పించుకున్న సేవకి సమర్పించుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. మా వీధిలో మాది చాలా పేద కుటుంబం, చిన్న ఇల్లు. మా వీధిలో ఒక పెద్ద తేనెటీగల ముసురు బాగా లేచి సర్జ్ అంటూ వచ్చి, నేను చూస్తూనే ఉండ కళ్ళు మా ఇంటి మీద పడ్డాయి. ఉలిక్కి పడేసా. సాతాను చెప్పింది నాతో, నువ్వు సేవకి వెళ్తే నీ ఇంటి నాశనం చేస్తానంది. ఏమంది చెప్పాలన్నా? ఏమంది? నిద్రలోకి వెళ్ళిపోయావు. నీ ఇంటిని ఏమంటే విశ్వాసికి శ్రమలు ఉంటే సేవకుడికి ఎన్నో ఉంటాయి. పొలాలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలంట. పొలాలున్న చెట్టుకి విశ్వాసికే శ్రమ ఉంటే సేవకుడికి ఎంత శ్రమ ఉంటుంది? అప్పుడు కొంచెం భయపడ్డా. కానీ ఒకటే అనుకున్నా, దేవా నిన్ను నేను నమ్ముకున్నా, నీ సేవకు నన్ను పిలిచి నేను సేవకి వెళ్ళిపోతా. నేను నా ఇల్లును కట్టుకోలేను. యెహోవా ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం, నువ్వే కట్టు, నేనేం కడతానని నిన్ను సేవకు వచ్చేసా. కరెక్ట్గా నేను వెళ్ళిన నెలకి మా తమ్ముడు తల పగిలింది. వాడు హాస్పిటల్లో పడ్డాడు. కుట్లు బండి 17 ఏమో చావు బతుకుల్లో ఉన్నాడని ఫోన్ వచ్చింది. రాత్రి అంతా ఏడుస్తూనే ఉండ. ఇంట్లో కరువు, ఉన్న కారులు అమ్ముకున్నాడు మా నాన్న. మా అమ్మకి నాన్నకి తగాదలు, మా చెల్లికి మా బావకి తగాదలు. ఒకసారి సముద్రంలో గనక ధోనిని తుఫాను అలలు వచ్చి అలా కదిలించింది, అలా సాతాను కదిలించింది. దాదాపుగా అప్పుడు 2008లో ఏడకొచ్చా. 2024 సుమారు ఒక 16 ఏళ్ళ నుండి నేను ఎన్నడూకి చిలకలూరిపేటలో కనీసం 3 రోజులు కూడా లేను. ఎన్నో వచ్చినాయి. మా నాన్న ఎన్నోసార్లు ఫోన్ చేసి ఏడిచాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయా, చదివిస్తే మేము ఎలా బతకాలరా అన్నాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో తేనెటీగలు. కానీ దేవుడు మహాకృప. ఎప్పుడు నల్లని బట్టల్లో 10 సార్లు అయ్యప్ప మాల వేసుకున్న మా నాన్న తెల్లని బట్టలో బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తున్నాడు.
తీగలు ఫలిస్తాయి. తీగలు ఏమవుతాయి? చీడ పురుగులు వచ్చినా, పసర పురుగులు వచ్చినా, గొంగల పురుగులు వచ్చినా దేవుడు ఫలింపజేయమంటే ఏముందండి? దేవుడు ఫలింపజేయాలి. కానీ మా అమ్మ మారింది, మా నాన్న మారాడు, ఫలించారు. ఈరోజు ఒక ముద్ద కమ్మగా తింటున్నారు, హ్యాపీగా ఉండరు, సంతోషంగా ఉండరు. మన మధ్యకు వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళే సంఘంలో పరిచారకుడిగా ఉన్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, సాతాన్ని నీ ఇబ్బందులు పెట్టినా, నీకు ఎంత శ్రమ తెచ్చినా, నువ్వు గనక నిలిచి ఉంటే, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు దేవుణ్ణి నమ్ముకున్న కాడ నుంచి శ్రమ, నేనెందుకు పడాలి అని అనుకోకుండా నువ్వు సిలువను ఎత్తుకొని, నీ ముందు యేసు ప్రభు సిలువను ఎత్తుకొని మోసిన ఆయన వైపు చూస్తా, గాయాలు పాలైన ఆయన వైపు చూస్తా, మేకులు కట్టుబడిన ఆయన వైపు చూస్తా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి నీ పాపములు మోసిన ఆయన వైపు చూస్తా. నువ్వు సిలువను ఎత్తుకొని నడిస్తే నువ్వు ఫలిస్తావు. వెనక్కి తిరిగితే ఫలించమండి. ఎడు తిరిగితే చెప్పండి, ఎడు తిరిగితే? వెనక్కి తిరిగితే ఫలించం. వెనక్కి తిరిగితే ఫలించం. దేవుడిలో ముందుకే వెళ్ళాలి. మరణమైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, నిందైన, శ్రమైన, అవమానమైన, హేళనైన దేవుడు అంటున్నా, నువ్వు ఫలిస్తావు. నువ్వు నిలిచి ఉంటే. సోదరమ్మ తల్లి గారు అరిసెలు చేసి చేసి పాకాలు పట్టి పట్టి నిద్ర వస్తుందా? మేలుకోండి. హల్లెలూయా. పెద్ద వయసు కదా, వచ్చింది, కాస్త మేలుకోండి ఒక్కపూట. హల్లెలూయా అనండి, గట్టిగా చెప్పండి. చెప్పండి, ఏమవుతాం మనం? ఫలిస్తామనండి. తీగలు ఏమవుతాయి? నువ్వు నమ్మకమైన పరిచారకురాలు అయితే, పరిచారకుడు అయితే ఫలిస్తావు, ఎండిపోవు. మీరు అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం చదివితే ఫలింపని తీగలు ఉన్నాయి, ఎండిపోయిన తీగలు ఉన్నాయి, పనికి రాని తీగలు ఉన్నాయి, అగ్నిలో పడవేసిన తీగలు ఉన్నాయి, ఫలించు తీగలు ఉన్నాయి, బహుగా ఫలించు తీగలు ఉన్నాయి. మనం బహుగా ఫలించు తీగలమవుదుముగాక. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. శిష్యులు ఎవరు? తీగలు ఎవరు? శిష్యులు. శిష్యులు సమర్పించుకున్న వాళ్ళు, పరిచర్యకో, ప్రార్థనకో, వెంబడించటానికో, సేవకుడి వెనకాలో, దేవుడి వెనకాలో వెంబడించే వాళ్ళండి శిష్యులు. ఫలిస్తారు. ఒకటి ఫలించే చెట్టు, 2 ఫలించు కొమ్మలు, 3 ఫలించు తీగలు, 4 సంఖ్యాకాండం 17:8. 17:8. మర్నాడు మోషే వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. చప్పట్లు కొడదాం. ఫలించు కర్ర. ఏంటిది ఇది? చెప్పండి, ఏంటిది ఇది? ఫలించు. మోషే చేతులు ఏముంది? కర్ర. కర్ర. కర్ర ఇచ్చాడు దేవుడు పో అని. మోషే చేతిలో కర్ర ఉంది. దావీ చేతిలో కర్ర ఉంటే గొలియాత్ అన్నాడు, నేనేం కుక్కనా కర్రను తీసుకొని వస్తున్నావు? నా చేతిలో ఈట ఉంది, నేను బాగా బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని, నేను కుక్కనా అని అడిగాడు. దావీ చేతిలో కర్ర ఉంది, మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అహరోను కర్ర. అహరోను యాజకుడు. సేవకులు ఈ సంవత్సరం ఫలించుదురుగాక. సేవకురాళ్ళు ఫలించుదురుగాక. దేవుడు ఏర్పరచుకున్న ప్రతి సేవకుడు ఫలించునుగాక. ఆమేనానండి. శిష్యులు ఫలించునుగాక. మన కుమారులు కుమార్తెలు ఫలించునుగాక. రాజులు ఫలించునుగాక. రాజ్యాలు ప్రభుత్వాలు ఫలించునుగాక. అలా ఉండునుగాక 2025 యేసు నామములో. ఆమేనానండి. ఇక్కడ ఎండిన కర్ర అండి, ఎండిన కర్ర. మీరక ముగ్గురు పిల్లలు మీరక్క కాకి విను. ఎండిన కర్ర.
ఎండిన కర్ర తీసుకుపోయి ప్రత్యక్షపు గుడారంలో శాసనముల ఎదుట, నిబంధన మందసం ఉన్న శాసనాల ఎదుట పెడితే 12 కర్రల మీద 12 పేర్లు రాసి పెడితే ఎండిపోయిన కర్ర తెల్లారేసరికి దేవుడి సన్నిధిలో పెట్టిన ఎండిపోయిన కర్ర, నీళ్లు పోయిన కర్ర, చెట్టులో నుంచి బయట ఉన్న కర్ర యెహోవా సన్నిధిలోకి వచ్చేలకి ఫలించింది, చిగురు పెట్టింది, పువ్వులు పూసింది, బాదం పండ్లు వచ్చినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక ఎండిన కర్రకి ఫలింపు చేసిన దేవుడు ఎండిన జీవితాన్ని ఎందుకు ఫలింపు చేయడు? చాలాసార్లు అంటాం మేము ఎండిపోయాం అనుకుంటారు, ఎండిపోతే పనికిరాము అనుకుంటారు. ఎండిపోయిన పనికిరాని కర్ర అయినా ఎండిన కర్ర అయినా అది యెహోవా సన్నిధిలో శాసనాల ఎదుటికొస్తే దేవుడు దాన్ని ఫలించే కర్రగా మారుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చూడండి కీర్తన 128:3. కీర్తన 128:3. 128:3. ఫలించు ద్రాక్షవల్లి. ఫలించు. ఇప్పుడు రండి అప్పి చెప్పండి. ఒకటో ఏలు తీయండి. ఏలు కూడా తీయలేకపోతున్నారా? ఇంకాసేపు అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని లెగుతారుగా. అప్పుడేందో మరి బుడక్కమని లెగుతారు. ఎలా లెగుతారు నాకు అర్థం కాదు. 12వ అంగంలోనే. ఇప్పుడు చెప్పమంటే ఒక్కలు నోరు తెరవట్ల. నోరు తెరవండి. చెయ్యి చూపెట్టండి. ఒక్క ఫింగర్, ఒక్క ఏలు చూపెట్టండి. ఏలు చూపెట్టు. సహనా పాపం. చూసారా చెల్లి? ఫలించు చెట్టు. వీళ్ళెవరు? రాజులు, నాయకులు, అధికారులు. ఈ వచ్చే సంవత్సరం వాళ్ళు ఫలించును గాక. వాళ్ళు ఫలించాలి. వాళ్ళు ఫలిస్తేనే ప్రభుత్వం బాగుండేది. ఏం చేయాలి వాళ్ళు? రాజులు ఏమవ్వాలి? ఫలించాలి. మన దేవుడు వాళ్ళని ఫలింపజేయాలి. మీరు ప్రార్థన చేయాలి అలా. 1, 2 హుసేనమ్మ తల్లి గారు ఫలించు కొమ్మలు. కొమ్మలు అంటే ఎవరు? మన కుమారులు, కుమార్తెలు. ఎంకమ్మ తల్లి, ఆలేటి ఎంకమ్మ తల్లి. ఆ గొంతు అది పడేటట్టు ఉంది అసలు. స్తంభం కూడా వేలుకోండి. హల్లెలూయా. మన కుమారులు, కుమార్తెలు ఏమవ్వాలి? మన కొమ్మలు ఫలించాలి. మన కొమ్మలు 3 తీగలు. ఏ తీగలు? ఎండిపోయిన తీగల? ఫలించు తీగలు. ఎవరు వీళ్ళు? శిష్యులు, యేసుప్రభుని వెంబడించే వాళ్ళు. ఫలించుదురుగాక. ఆమేనండి. 4 ఏళ్ళు తీయలేకపోతున్నారు. ఫలించు కర్ర. సేవకులు, సేవలు ఫలించునుగాక. ఆమెన్ అయిపోయిందా? 5 ఎట్లా పెట్టండి? గబక్కన హస్తం గుర్తు అనుకొని గొడవలు చేశారు. ఎట్లా 5 ఏళ్ళు పెట్టండి అమ్మా. పెట్టారా? ఇప్పుడు చెప్పండి 5. చూడండి కీర్తన 128:3. నీలోగిట. ఎవరిలోగిట? భర్తలోగిట. నువ్వు ఎవరి భార్యవో, ఎవరిని భర్తో, ఎవరిని సొంత పురుషుడో, ఓ భర్త ఎవరిని భార్యో, ఎవరిని? ప్రపంచం చెడిపోయింది. ఎవరి భార్య ఎవరికి అర్థం కావట్లా. ఒక ఆయన అన్నాడంట, ఏ చీర కట్టుకున్న వాళ్ళు అందరూ ఏం చీర అంటారు? అది ఎర్రచీర. భలే చెప్పారు. ఎర్రచీర కట్టుకున్న వాళ్ళు అందరూ నా భార్య అన్నాడంట. వెనకటికి ఎవడో. అట్లా కాదండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాడి నాసికారంధ్రాల్లో జీవాయుధుగా నరుడు జీవాత్మ అయిపోయాడు. ఒక మనిషి అయ్యాడు. దేవుడు ఒక మనిషిని చేశాడు. అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. అతనికి గాఢ నిద్ర కలగజేశాడు. 1 తర్వాత మీరు నిద్రపోతారే. ఏ నిద్ర? తెల్లారి 8 దాకా పండుకుంటారు ఈరోజు. గాఢ నిద్ర కలగజేశాడు. అంటే మొత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు గాఢ నిద్ర కలగజేసి అతడు పక్కటెముకలో పుప్పుక్కని ఒక ఎముక ఇరిశాడు. పక్కటెముకలు ఉండయా? పక్కటెముకలు పోయినాయా?
ఉండయా మీకు? ఒక ఎముక ఇరిచాడు. ఏమి ఇరిచాడు? ఎముక విరిచి ఆ ఎముక తీసి దేవుడే డాక్టర్ అయ్యి మరలా ఇంకొక మట్టి తీసి మట్టితో బొమ్మను చేసి ఆమెని స్త్రీగా చేసి ఆ ఎముకని, ఆదాములో నుండి తీసిన ఎముకని, నీ భర్తలో నుండి తీసిన ఎముక భార్యలోకి పెట్టాడు. ఒక్క ఎముకనే ఇరిచాడు. 1 rib అని ఉంటుంది. 1 rib, ఒక్క ఎముకనే ఒక్క శరీరంలో నుండి తీశాడు. ఆ ఎముకని ఆడ పెట్టాడు. అందుకనే అంత ప్రేమలు ఉంటాయి భార్యాభర్తలకి. కొట్టినా, తాగొచ్చినా, తిట్టినా, రాత్రి అంతా కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, పెద్ద గొడవలు అయితే అన్నీ శ్రేతాడా, ఓ తన్నుకుంటారా. తెల్లారాలకు వాళ్ళిద్దరు మరి ఎట్లా కలిసిపోతారో అర్థం కాదు. వాళ్ళు బాగానే సెంటర్కి వెళ్తారు. చూసిన వాళ్ళు అందరూ నవ్వులు పోలవ్వాలి. అరే రాత్రిగా పిల్లని తలపగలు కొట్టాడు, మరి వీడు పొద్దున్న బాగానే ఉండరు వీళ్ళంటే. ఏందా ప్రేమ ఏడ నుండి వచ్చిందంటే, ఆదాములో నుండి తీసిన పక్కటెముకని హవ్వలో పెట్టాడు. పెట్టి వాళ్ళిద్దరిని జతపరిచాడు. మొదటి వివాహం దేవుడైన యెహోవానే చేశాడు. చాలామంది వివాహం అంటే పెళ్ళి అంటే అని అంటారు. మీకు సంగతి తెలుసా? పెళ్ళిలో పాపం లేదని బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పెళ్ళిలో పాపం, పెళ్ళి కాకుండా ఉండారే అయ్యి పాపాలంటే పిచ్చి పనులు. పెళ్ళిలో పాపం లేదు. పెళ్ళి దేవుడే మొదటి వివాహం చేశాడు. స్త్రీని దేవుడే చేశాడు, పురుషుణ్ణి. ఆదాం కొరకు ఎర్రచీర కట్టినల్లా ఆమె నల్ల చేయలా. అర్థమైందా? హవ్వ కొరకు బుల్లెట్ బండి వాళ్ళు అందరినీ చేయలా. ఏ బండి? బుల్లెట్. డుగ్గు పోయిద్ది. ఒక్కసారి యాక్సిడెంట్ అయింది. ఒక్క పురుషుడి కొరకు ఒక స్త్రీనే చేశాడు. ఒక్క స్త్రీని కొరకు. ఇది మర్మం. దేవుడే చేశాడు అలా. ఒక్క ఎముకనే ఇరిచాడు. ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడిని చేశాడు. వాళ్ళిద్దరిని దేవుడైన ఎక్కువ జతపరిచాడు. మొదటి వివాహం చేశాడు. అప్పుడు ఆదాం ఆమెను చూసి, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నరుల్లో తీయబడింది కాబట్టి నారి అనబడినని అన్నాడు. నాలోది నా భార్య. అందుకని కొన్నిసార్లు బాగా తాగొచ్చినాడు ఒక్కొక్కడు. ఆ తాగొచ్చిన వాళ్ళకి భలే ఉంటాయి వాళ్ళ మాటలు. నేనేం పాస్టర్ గారిని వెళ్ళలేము, మీకేం బాలే ఆనందాలు ఉంటాయి ఏంటా ఉంటారు కదా. నా భార్యతో మీకేందురా ఈ లోపల ఏమంటే ఆయన ఏమనలేదు అని దాన్ని కొడతాడు. నా భార్యను నేను కొట్టుకుంటా, నీకేంద్రా. ఆయన భార్య నేను కొట్టుకుంటాడంట. ఆయన భార్యని ఆయన కొట్టుకుంటాడంట. అదేంది? నా భార్యను నేను కొట్టుకుంటాను అని అంటాడు. తెల్లారేళ్ళకి మరి ఆమె ఈయన్ని కొట్టిద్ది. మళ్ళా ఈ రాత్రే ఇదంతా తెల్లారేళ్ళకి దిగిపోయిద్ది కదా. ఇక చీపిరి తీసుకొని 4 కొట్టిద్ది. అప్పుడు అంటాడు, ఏంది కొడుతున్నావు? ఏందే కొడితే కొట్టేళ్ళు, తలిపేసి కొట్టవే అంటాడు. అందరికి తెలియదా? బయటకు వచ్చినప్పుడు ఎట్లా నడుస్తాడు. మళ్ళా రాత్రికి వస్తాడు. అన్నీ తెలిసినవి, అన్నీ అందరికీ తెలిసినవి. ఏం చేసిద్ది? తన్నులు తిని ఊరుకునిద్దా? ఆమె మనిషేగా, తిరిగి కొట్టకుండా ఆడ ఉంటుంది. ఎన్ని దెబ్బలని తినిద్ది పాపం. ఎన్నిసార్లు తలపగలు కొట్టించుకునిద్ది, ఎన్నిసార్లు రక్తం ఆమె కూడా ఒక స్త్రీయే కదండి, ఒక శరీరమేగా. ఆమెకు కూడా నొప్పి ఉంటుందిగా, ఆమెకు కూడా బాధ ఉంటుందిగా, ఆమెది కూడా శరీరమేగా, జాలి ఉంటుందిగా, ఆమె కూడా తట్టుకోలేదుగా. అర్థం చేసుకోండి. ఆదామన్నాడు ఆ మాట. అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉందురు. ఏ శరీరం? ఒకే శరీరమై ఉంటారు అన్నాడు. అట్లా ఆదాము అవ్వ ద్వారా మనం అందరం సంతానం వచ్చి దేవుడు ఏమన్నాడు? నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. కొంతమంది భార్యను పోషించరండి. భార్యకు అన్నం పెట్టడు, భార్యకు డబ్బులు ఇవ్వడు, భార్యకు ఒక చీర తేడు, భార్యను ప్రేమించడు,
భార్యతో నవ్వడు. భార్య ఫోన్ చేసిందా, రోడ్డు మీద ఉన్నప్పుడు బైక్ నడుపుతా వెళ్తా రెడీ సెంటర్లో ఉండాలి ఫోన్ మీద రెడీ అని అంటాడు. అది పనికి మాలిన చేసిద్ది. పనికి మాలిన ఉంటాయి కదా. ఎస్ చెప్పు మై డియర్, ఎట్లా పెట్టిపోతాడు. చెప్పు చెప్పు. లారీ అడ్డు వచ్చినా పోతాడు. లారీ వచ్చిన పోతాడంట. చెప్పు పర్వాలా, చెప్పు ఏమైంది. అయ్యో ఎంత జాలు. భార్య అంటే ఏమండి, ఎంతమంది భార్యలు ఫలించకుండా ఎండిపోతున్నారు ఆ ఇల్లులు. భార్యతో మాట్లాడు, భార్యతో సంభాషించడు, భార్యతో పంచుకోడు, భార్య భర్తలు కలిసి భోజనం చేయరు, భార్యతో మాట్లాడు, భార్య అంటే చిరాకు. బయట ఉంటుంది రోగిష్టిది, రోగాలన్నీ తెచ్చుకొని వాళ్ళు ఏం కనపడతారో కళ్ళకి పచ్చగా. ఆమె కూడా వంట వండితే, బట్టలు ఉతికితే, అంట్లు తోమితే, పిల్లలు నువ్వు గణేశావే వాళ్ళకి 1, 2 చేస్తంటే ఆమె ఎట్లా ఉంటుంది ఇంట్లో స్త్రీ. ఆమె కష్టాన్ని చూడ్డు. ఆమెకు పని బాట లేదు కదా, ఇక వేసుకొని తిరగటమే రోడ్లంటే. అలాంటి వాళ్ళు అంటే ఓహో ఓహో రంభ ఊరవశలే అంట. పని లేదు పాట లేదు దానికి. కుటుంబాలన్నీ కాల్ చేసిద్ది, రోగాలు పాలు చేసిద్ది, డబ్బులన్నీ దోచుకునిద్ది, వేశ్యా సాంగత్యం చేసేవాడికి రొట్టె తొనకే మిగిలిద్దంట. దేవుడు ఏమంటున్నాడంటే, నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఎలా ఉండాలండి భార్య? కొంతమంది భార్యలకు నవ్వు కూడా రాదండి. ఊరు మొత్తాన్ని నవ్విచ్చొస్తాడు పోయి జోకర్లాగా. ఇంట్లోకి రాంగలను సీరియస్ పెట్ట 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 మొహం పెడతాడు. ఏం సింహమా నువ్వేమన్నా ఇంట్లో? అడవిలో సింహమా? ఆ మనిషేగా నీ కొరకు ఎదురు చూస్తుందిగా, నీ కోసం అందరిని వదులుకొని వచ్చిందిగా, నీ కోసమేగా వండి పెడుతుంది, నీ పిల్లల్నేగా పెంచుతుంది, నీ ఇంటి పేరేగా తెలీదా? నీ కోసమేగా కడుపు కూడా కోసుకుంది, ఆపరేషన్లు చేయించుకుంది, నీ కోసమేగా నీ సంతానం రావాలనే కదా ఏడ్చింది, రక్తాన్ని పాలుగా చేసి పంచింది. భార్య ఫలించాలండి. భార్యలు ఏమవ్వాలి చెప్పాలి? భార్యలు ఏమవ్వాలి? ఫలించాలి. భార్యలో చాలామంది ఆడవాళ్ళని ఏడిపించేస్తారండి. ఒక 2 ఏళ్ళు బాగుంటారు, 3 ఏళ్ళు బాగుంటారు, 4 ఏళ్ళు బాగుంటారు. ఇక 5వ ఏడు నుండి నరకం చూపెడతారు. అవసరమైతే విడాకులు, లేకపోతే ఇంటికి రాడు. దేవుడు వాక్యం అంటుంది, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి. చూసారా? ద్రాక్ష తీగలు ఉంటాయి కదా, ఆ ద్రాక్ష తీగలు గుత్తుగా ఉంటాయి. అసలు అవి మీరు ఎప్పుడైనా ద్రాక్షలు తిన్నారా? ఇది పెద్ద ప్రశ్న. తిన్నారా లేదా? తిన్నారు. వాటిని తీసేటప్పుడు విడివిడిగా దేన్ని తీయలేమో, తీసేటప్పుడు దాని తోలు ఇంకొక దానికి అతుక్కొనే ఉంటుంది, తోలు కొంచెం ఊడి వచ్చింది. అంత బంధం ఉంటుంది ద్రాక్షలో. భార్యాభర్తల బంధాన్ని ఎవ్వడో విడదీయకూడదు, పాడు చేయకూడదు. ఎవరి మాటలు విన్నా నువ్వు నాశనం చేసుకోకాకు. ఒక్కొక్క భార్య ఉంటుంది, నేనేమో లోక వార్తలు వినలేను, నాకు టీవీ లేదు, అవి లేవు కదా. ఈ మధ్య ఒక అక్క చదువుతుంది, మీరైతే బాగా చూసి మనం ఆచరణలోనే అంట. ఆమెకు కోపం అంట, అందరితో తగాదలు పెట్టి గయ్యాలి గంపని పేరు అంట. నిన్న మొన్న 3 రోజుల క్రితం ఆ వాగు దగ్గరికి మన పెదకాలం ఉందిగా, దేనికైనా ఏముంది, జమ్మల మడక. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కుర్రోళ్ళకి కష్టం వస్తే పెద్ద కాలువ ఉంది. పెద్ద కాలువ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఇదిగా చూడు, ఇదిగో దూకుతున్నా చూడు బావా అని లైవ్ పెట్టిందంట. మేము పెట్టినట్టు లైవ్. ఆయనేమో ఎప్పుడు దూకిద్దని చూస్తున్నాడేమో. బాగానే ఈ గయ్యాలదే, దాంతో నేను పడలేక సత్తన్నాను అనుకుంటాడు. గయ్యాలి దాంతో ఏడకాపురం చేస్తాడు. గయ్యాలి అన్నీ గొడవలే. భర్త రాంగలో గొడవ పెట్టుకునిద్ది. భర్త ఇంటికి రావాలంటే భయపడుతున్నారండి పాపం.
గొడవలు గొడవలు గొడవలు, ప్రేమ లేదు, నవ్వు లేదు. ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చిందిగా. ఈ మధ్య అంటే భర్త ఒక సెల్లు, ఏవైనా నీకేమి బాధలు తెలియదు. ఇప్పుడు భర్త ఒక సెల్లు, భార్య ఒక, ఆయన ఒక గది, ఏమొక గది, పిల్లలు ఒక, ఎవడు గోళ, ఇంకేం కలిసి ఉంటాయి కుటుంబాలు. నేను అక్క కూర్చున్నప్పుడు 2-3 సార్లు, ఒకసారి చెప్పా, 2 సార్లు చెప్పా, నేను నీ దగ్గర కూర్చున్నప్పుడు సెల్ ఆన్ చేయొద్దంట. నేను ఎప్పుడన్నా ఆన్ చేస్తే ఆమె ఊరుకునిద్దా? నేను నీ దగ్గర కూర్చున్నప్పుడు సెల్ ఆన్ చేయొద్దనిది. సరే అని తీసి అవతల పడేసా. ఇప్పుడు సెల్లులో ఉంది దెయ్యం. దెయ్యం ఏడుంది? ఏమంటే భర్తతో కమ్మగా మాట్లాడలేవు, భార్యతో కమ్మగా మాట్లాడలేవు, పిల్లలతో కమ్మగా మాట్లాడలేవు, సెల్లు పెట్టుకుని ఆ దెయ్యాలన్నీ తెచ్చుకుంటారు. ఎందుకండి? కమ్మని కుటుంబం ఇచ్చాడు దేవుడు. ఎంత సంతోషంగా ఉండొచ్చు కుటుంబంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం అంటుంది, ఆ గయ్యాల వంట చూడు 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 చూడండి దూకరే దూకిందంట అజమ్మలమడ కాలువలో. దూకేదాకే చూశాడు, ఇంకేడ చూస్తాడు? పరిగెత్తాడు. ఇక ఆయన ముందు పరిగెత్తవద్దు, పోవాలనుకున్నాడేమో. ఏం చేద్దాం? ఈరోజు చూడు, అల్లరాత్మ పనిచేస్తుంది కుటుంబాల్లో. భార్యాభర్తలకి సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు. ఎవరన్నా ఉండారా? ఇక వస్తారు పక్కన వాళ్ళు, ఏమాయ్ ఏంది మా మీ ఇద్దరు బాగున్నారు, ఆ చిచ్చు పెట్టి అగ్గి పొలలు పెట్టి ఆ భార్యాభర్తలు కొట్టుకునేలా చేస్తారు. వస్తారు ఎవరో ఒకళ్ళు, అక్క వచ్చిద్దో చెల్లెలు వచ్చిద్దో తెలియదు, ఆడబిడ్డ వస్తాడు మరిది వస్తాడో తెలియదు, అత్త వచ్చిద్దో మామ వస్తాడో తెలియదు, కొట్టేదాకా ఊరుకోడు. పండగకు వచ్చిన కోడల్ని కొట్టేదాకా ఊరుకోరు. తన్నులు తినాలి, కొట్టాలి, వీళ్ళు నవ్వుకోవాలి, బాగుపడి దానికి. తప్పు కదండి. భార్యాభర్తలను ఎందుకండి కొట్టిస్తారు? తప్పు కదా ఇవి. బైబిల్ అంటుంది, నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. ఎవరో భార్యలు నీకు ఫలించరు, అది ఫలించటం కాదు. ఎవరో భర్తలు నిన్ను ఫలించరు. కొంతమంది అక్రమ సంబంధాల్లోకి వెళ్ళి, బైబిల్ చెబుతుందండి, పాపం వలన వచ్చు జీతం మరణం. ఎక్కడ వ్యభిచారం ఉందో అక్కడ ఖచ్చితంగా హత్య జరిగిద్ది. మీరు ఎన్ని క్రైమ్ న్యూస్ అయింది చూడండి, దాని ముందు వ్యభిచారం ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాల్లో ఈరోజు వచ్చే టీవీ క్రైమ్ న్యూస్ చూడండి. క్రైమ్ న్యూస్ ముందు వ్యభిచారం ఉంటుంది, దాని తర్వాత హత్య ఉంటుంది. క్షణకాలపు కోరికల కోసం ఎందుకంటే పచ్చని సంసారాలు నాశనం చేసుకుంటారు. దేవుడు చక్కని కుటుంబాలను ఇచ్చాడు, నీకు చక్కని భార్యనిచ్చాడు, చక్కని భర్తనిచ్చాడు, చక్కని పిల్లల్నిచ్చాడు. ఎందుకు నాశనం చేసుకుంటారు? దేవుడు అన్న, నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునుగాక. ఆమేనండి. ప్రతి భార్య ఫలించునుగాక 2025 సంవత్సరంలో. ప్రతి స్త్రీ ఫలించునుగాక, ప్రతి తల్లి ఫలించునుగాక. ఎండిపోయేలా చేసే దెయ్యాలారా యేసు నామములో బంధించబడునుగాక. ప్రతి కుటుంబం ఫలించునుగాక. కుటుంబం 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 ఫ్యామిలీస్ ఫలించునుగాక. ఆమేనానండి, ఆమేనానండి. ఫలించాలండి, ఫలించాలి. మా అమ్మ మా నాన్న అనేది, అబ్బాయి ఏమనేది? మా నాన్న అంతలో ఉన్నా, అంత ఎత్తుగా ఎర్రగా ఇట్లా ఉంటే మా అమ్మ ఇలానే ఉండి, మా అమ్మ ఏమనేది తెలుసా? అబ్బాయి అనేది. ఏమంది? మా దగ్గరకు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. నా మధ్య ప్రార్థన చేయమన్నా, మేము అందరం ఇంట్లో కూర్చుంటే ప్రార్థన చేయమన్నా, మా అమ్మ ప్రార్థన చేస్తుంది. యేసయ్య మా యజమానిని దీవించయ్యా అంటుంది. ఏమంది? యేసయ్య నేను బెత్తరపోయా, మా అమ్మ యజమాని ఎవరా అంటే మా నాన్నడు నవ్వుకున్నాడు. నేను అనుకున్న ఊరి ఇప్పుడు వీళ్ళకి ఎంత ప్రేమ యాడ్ నుండి వచ్చిందంటే, యాడ్ నుంచి వచ్చింది? వచ్చి వెళ్తానంటే చూస్తే వచ్చింది. మాట్లాడుకుంటారు కదా,
నీ కొడుకు చూడు కోడల్ని ఎలా చూసుకుంటున్నాడు, ఆ కోడలు చూడు నీ అల్లుడిని ఎలా చూసుకుంటుందో, అన్నీ వండి పెడుతుందిగా, తెచ్చి పెడుతుందిగా. బాగుండారు వాళ్ళు, మనకెంత వయసు వచ్చింది, మనం ఎందుకు బాగుండకూడదు అని వాళ్ళ మీద ముద్ర పడింది. ఇక అందుకని మా అమ్మ ఏ ప్రార్థనకైనా మా యజమానిని ఆశీర్వదించు. ఇంకా తెలుసా, మొన్న ఆ మధ్య పేటకి వెళ్ళాం వాక్యం చేయటానికి, వెళ్తే అంటుంది మా యజమాని లేడమ్మా ఇంట్లో, పక్కింటి అమ్మకు చెబుతుంది. ఊరి మా అమ్మ ఎంత మారిందో అనుకుంటున్నా నేను. అంతకుముందు ఏమంది, అబ్బాయి లేకపోతే అజయ్, ఓ అజయ్, ఏ అజయ్, ఏంది అజయ్ ఏంది, భర్త ఏమనుకున్నాను, అజయ్ కాదు ఏవండి, ఏంది ఏవండి, ఏవండి. అబ్బాయి ఏంది, మరి కొంతమంది భార్య ఒసే ఒసే అంట. ఆమె కూడా ఇన్ని ఒరే అనేది సిగ్గుపోదు. ఏం పోయిద్దమ్మా, సిగ్గుపోయిద్ది. నేను ఒసే ఎందుకు అనాలి, ఆమె ఒరే ఎందుకు అనాలి? ఏమంట పిలుపులు? బైబిల్లో నా యజమానుడు ఏందినా, అది అనలేరులే నాకు తెలుసు, మీకు కోపాలు వస్తాయి. అట్లా అనకపోయినా ఏమండి అను, అంతేగాని పనికి మాలినోడు ఏంది అందరికి చెప్పిద్ది. మా ఆయన చేతకానోడు, ఈ ఆయన ఎంత మంచోడో, ఆయన వింటాడు దీని పని చెప్పాలని నీకు చేతకానోడు లానే ఉంటాడు. పోయిద్ది, ఇంకేం ఆరిపోయిద్ది ఏం కుటుంబం. ఏమి నీ భర్తను నువ్వు గౌరవించవా, సన్మానించవా, లోబడవా, ప్రేమించవా, గౌరవంగా చూడవా, ఒక ముద్ద అన్నం పెట్టవా? పాపులైన మనల్ని యేసు ప్రేమించాడు కదా. సరే నీ భర్తకి ఏదో దురలవాటు ఉంది, ప్రేమించలేవా? అదే నీ చెల్లెలకు దురలవాటు ఉన్న నా చెల్లి, నా అక్క, మా నాన్న, ఆయన తాగుబోతుడు, నానా నేను సిగరెట్ ముత్తిస్తాలే తాగు నానా అని అంటావు. మీ ఏదో దురలవాటు ఆయనకు ఉంది, నీ ప్రేమను బట్టి మారతాడేమోగా. అంటే సిగరెట్ ముట్టించమంటలే, మూతి ముట్టించు లేనిపోయింది. నేను అంటుంది అది కాదు, నువ్వు ప్రేమించి ఆయనకు ఆహారం పెట్టి నువ్వు ప్రేమగా చూసుకుంటే మారవచ్చు ఆయన. భార్య పవిత్రమైన ప్రవర్తనను బట్టి భర్త మారతాడని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ఏమవ్వాలి? ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉండాలి భార్యలో. చూడండి తర్వాత బైబిల్ ఉన్నవారు కీర్తనలో 126:5-6 లేదా మార్కు 4:20 ఈ 2 వచనాల్లో ఉంటాయి. మార్కు 4:20 చదవండి. కీర్తనలో 126:5-6. క్యాండిల్స్ అన్నీ సిద్ధం చేసుకో తమ్ముడా, క్యాండిల్స్ అన్నీ సిద్ధం చేసుకో, ఓపెన్ చేసుకొని పెట్టుకో త్వరగా. 11:12 అయింది, భయపడక. 12 అయిందని పరిగెత్తారు మీరు. ఎవరైనా చర్చిలో ఆమెనేదాకా పరిగెత్తారా? గేట్లు వేసి తాళం వేసి ఏం కాదు, నేను ఉండగా స్తోత్రం హల్లెలూయా. బాగానే తాళం వేసావు, అలా ఉండు, లేనిపోయింది. బాగానండి, చదవండి మార్కు 4:20. మంచి నేలను పడిన విత్తనాలు, విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని అంగీకరించి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించువారు. ఎవరంట వీళ్ళు? ఫలించిన విత్తనాలు అనండి. విత్తనాలు తెలుసా? మిరపకాయలే తెలుసా? మనకన్నీ బాక్సుల్లో మిరపకాయలే తెలుసుగా, వాళ్ళల్లో బాక్సుల్లో. ఒకరోజు ఒక అక్క తెచ్చి, పాస్టర్ గారు నీకు బాక్స్ తెచ్చాను అంది. ఏం బాక్స్? మిరపకాయలు తెచ్చానన్న అంది. సరేలే ఎట్లా ఇచ్చిద్ది అనుకున్నా, ఒక బాక్స్ తెస్తుంది. ఏందక్క బాక్సులో తెస్తాను అంటే, మధ్యాహ్నం దొంగతనం చేశానన్న. బాక్సులు అయితే వాళ్ళు ఎదగరే అన్న, సగం తినింది సగం దొంగతనం. అక్క ఆ దొంగ మిరపకాయలు నాకు తీసుకొచ్చేస్తామంటే, ఏం కాదులే అన్న, వాళ్ళు ఉన్నోళ్ళు మనం లేని వాళ్ళం అంది. విత్తనాలు తెలుసుగా. అదిగో కీర్తన 126:5-6 ఉంది. పిడికడు విత్తనాలు పట్టుకొని కన్నీళ్లతో వెళ్ళి విత్తువాడంట, సంతోషగానంతో పంట కోసుకుంటాడంట. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఇప్పుడు మీరు కుడి చేయి పెట్టండి, కుడి చేయి ఇట్లా చాపండి. యేసు నామంలో 2025 సంవత్సరంలో
ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో విత్తుతున్న ప్రతి విత్తనం మంచి విత్తనాలన్నీ ఫలించునుగాక, మంచి పంటలన్నీ ఫలించునుగాక, వరి ఫలించునుగాక, గోధుమలు ఫలించునుగాక, రాగులు ఫలించునుగాక, జొన్నలు ఫలించునుగాక, చెరుకు ఫలించునుగాక, మిరప ఫలించునుగాక, పత్తి ఫలించునుగాక. ఆమేనండి. తోటలు ఫలించునుగాక, జామ ఫలించునుగాక, ద్రాక్ష ఫలించునుగాక, ఫ్రూట్స్ ఫలించునుగాక. ఆమేనండి. మీ అనుదినం మీరు ప్రార్థన చేయాలి పొలాల గురించి, రైతుల గురించి. వాళ్ళు పండిస్తేనే మనం తిని బతికేది. ఏం చేస్తేనే? వాళ్ళు పండిస్తేనే. ఎంతమంది కష్టపడితే ఆహారం వస్తుందో ఆలోచించి. ఎంత కష్టపడాలో తెలుసు ఆహారం కోసం రైతు. కాబట్టి మీరు ప్రతి విత్తనం కోసం ప్రార్థన చేయాలి. దేనికోసం? విత్తనాలు. ఎక్కడ అన్నాడు? విత్తనాలు ఎవరంటే విశ్వాసులు. విశ్వాసులు ఈ సంవత్సరం ఫలించునుగాక. అదిగో 4 విత్తనాలు వెళ్ళి చల్లాడంట. కొన్ని అంట త్రోవ పక్కన పడినాయి, కొన్ని రాతి నిలబడినాయి, కొన్నేమో ముళ్ళ పొదలు నడువు పడినాయి. మీరు చూడండి, ఏం కాదు, ఇటు చూడండి. ముళ్ళ పొదలు నడువు పడినాయి, కొన్ని మంచి నేలను పడినాయి. మంచి నేలను పడిన విత్తనాలు ఫలించినాయి. 30 దంతలైనవి, 60 దంతలైనవి, 100 దంతలైనవి. మంచి హృదయంలో విత్తబడిన వాక్యం, మంచి నేల, మంచి విశ్వాసులు గుర్తు. విశ్వాసుల్లో కూడా ముళ్ళ లాంటి విశ్వాసులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారిని పాస్టర్మని ముళ్ళు ఏం చేస్తాయి? గుచ్చుతానే. ముళ్ళ లాంటి విశ్వాసులు ఉంటారు, వాళ్ళు గుచ్చుతానే ఉంటారు. రాయి లాంటి విశ్వాసులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాతి దెబ్బలే. సేవకులకి ఏం దెబ్బలు? రాతి దెబ్బలే. రాళ్లతో కొడతా ఎన్ని నిందలేస్తారు. అమ్మో పాస్టర్ గారు ఇలా అంటారు. ఎన్ని నిందలో, ఎన్ని దెబ్బలో, ఎన్ని దెబ్బలో, ఎన్ని దెబ్బలో, ఎన్ని దెబ్బలో. రాతి దెబ్బలు, ముళ్ళ దెబ్బలు. త్రోవ పక్కన ఆకాశ పక్షులు వచ్చి ఎత్తకపోయినాయి అంట. అవి మనుషుల చేత తొక్కబడినాయి అంట. అపవాదితో ఉన్న విశ్వాసులు ఉంటారు. వాళ్ళు విశ్వాసులే కానీ లోన అపవాది ఉన్నాడు. ఎవరన్నారు? బైబిల్ పట్టుకున్నారు, చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ లేడు, భ్రమపరచాత్మ అపవాది ఉంది వాళ్ళల్లో. విశ్వాసుల్లోనే 3 గుంపులు ఉండరు, 4వ గుంపు ఉండయి మంచి విత్తనాలు. ఏ విత్తనాలు? వాళ్ళు వాక్యాన్ని వింటారంట, గ్రహిస్తారంట, వాక్య ప్రకారం నడుచుకుంటారంట, వాళ్ళు ఫలిస్తారండి. ఖచ్చితంగా 100 అంతలు ఫలిస్తారు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. విత్తనం మంచి నేలలో ఫలించిద్దా, రాతి నేలలో ఫలించిద్దా? మంచి నేలే కదా. మరి నీది మంచి హృదయం అయితే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఎందుకంటే విత్తనం దేవుడి వాక్యం. విత్తనం ఏంది? ఇప్పుడు నేనంటే నా మాటలంటే తప్పు, కానీ దేవుడి వాక్యంలో తప్పు లేదు, లోపం లేదు. దేవుడి వాక్యం విత్తనంతో పోల్చాడు దేవుడు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటారో, నడుచుకుంటారో, మనసులో పెట్టుకుంటారో, ఎవరెవరో మాటలు కాదు, చాడీ మాటలు కాదు, ఎవరెవరో చెప్పిని కాదు, వాక్యాన్ని ఎవరైతే వింటారో, మనసులో పెట్టుకుంటారో, వాక్యాన్ని చదువుకుంటారో, వాక్యం ప్రకారం నడవటానికి ఇష్టపడతారో, వాక్య ప్రకారం నడుస్తారో, వాళ్ళు ఖచ్చితంగా 100 అంతలు ఫలిస్తారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేక్ తీసుకొని రండి త్వరగా. చిన్న ప్రార్థన. 5 నిమిషాలే ఉంది. కేక్ తేండి. 1 నిమిషం అలానే కూర్చోండి. క్యాండిల్స్ పంచండి. ఫాస్ట్గా రండి. ప్రవీణురా, నాసరురా, ఫాస్ట్గా పంచండి. జీవనలే క్యాండిల్స్ తీసుకోండి. నేను లెగవమన్నప్పుడు లెగవండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, నా మాట వినండి. తర్వాత 2 విషయాలు వింటాం. దేవుడి మాటలు మన అందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ అనండి. ఆమెన్. మీరు అలానే కూర్చోండి. పాట పెట్టు, మంచి పాట. అద్భుతం చేయుమయ్యా పెట్టు. దాని మీద ఒకటి దగ్గరుండు.
నజరేయుని యేసునామములో 2024లో ఉన్న ప్రతి కీడు యేసునామములో కొట్టివేయబడును గాక. 2028 సంవత్సరం దేవుడు మనల్ని ఫలింపజేయునుగాక, ఫలింపజేయునుగాక, ఫలింపజేయునుగాక. మనం చిగురు పెట్టుదుముగాక, పువ్వులు పూసిదుముగాక, వికసించుదుముగాక, ఓట యొద్దున్న ఫలించే కొమ్మల్లాగా అవుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక. ఆమె యేసునామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఇంకా టైం కాల, మీరు అలా పట్టుకోండి. ఇది ముట్టించండి, ముట్టించు, అందరికీ అలా ముట్టించు. క్యాండిల్స్ జాగ్రత్త, మీరు కొత్త బట్టలు వేసుకున్నారు, పక్కన వాళ్ళకి చతుర్లాడ కాకండి. ఇది మందిరం, పక్కన వాళ్ళకి క్యాండిల్తో జాగ్రత్త. చిన్నపిల్లలు ఉన్నారు, కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, ఏ కీడు జరగకూడదు. గట్టిగా ఉండండి. లైట్లు ఆపు. మౌత్ పెట్టి నాసరు, మౌత్ పెట్టు. డేవిడ్ నువ్వు మౌత్ పెట్టుకోతారుగా. మన దీపాలు వెలిగించుకోను గాక, భగవత్తులాగా అనేక మందిని మనం వెలిగించుము గాక. తండ్రి మమ్మల్ని వెలిగించండి, 2025 సంవత్సరం దీవించండి, ఫలింపజేయండి, చీకటి తొలగించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో. అగ్గి పుల్లదమ్మా, అగ్గి కట్టి. వెల్కమ్ టు 2025. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. వెల్కమ్ టు 2025. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసు యొక్క ఆత్మ ఈ సంవత్సరం ఆది మొదలుకొని ఈ సంవత్సరం అంతం వరకు తన కనుదృష్టి మనం అందరి మీద ఉంచును గాక. మనం ఫలించుదుము గాక, చిగురించుదుము గాక, పెట్టుదుము గాక. కృప సత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై నాసర్లు రమ్మను. ప్రేమ ఉంటే చేయబట్టుకొని చెప్పండి. పలహారం గురించి యేసు ప్రభువు నీ నామాన్ని బట్టి అన్నారు. బలిపీఠం మీద తీసుకొచ్చిన పలహారం యేసు నామములో పవిత్రమవును గాక. దేవా, నీ సేవకురాలు తనకు సహకరించిన అక్కలు ఎంతో మంది కష్టపడి సిద్ధపరిచి నీ లడ్డు దీవించండి, స్వీట్ని ఆశీర్వదించండి, అందరికి పంచిపెట్టండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు మీకు లడ్లేస్తాం. మీరేం చేస్తారంటే మీ నోట్లు వేసుకొని తినేసేయండి, పంచుకోండి, షేర్ చేసుకోండి. ప్రేమ, మీ ప్రేమను బట్టి అటోళ్ళు ఇటల్లో తిట్టోళ్ళు ఇటు, పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు. త్వరగా కానీ
మీకు ఇప్పుడు కొంచెం తీపితో వెళ్ళాలని చేసాంలే. నీతి సూర్యుడు బేకరీ లడ్లు.